Hi, hello friends, welcome to Swati Sharing Codes. Today 9th class 4th lesson ఆత్మకథలోని కవి పరిచయం యొక్క కోడింగ్స్ చూద్దాం. కవి పరిచయం. నా అనుభవం నేర్పిన పాఠమే నా కవిత్వం అని తన కవితా గుణాల్ని ప్రకటించిన ఆధునిక కవి ఎండ్లూరి సుధాకర్. దీనికి కోడింగ్. నా అనుభవం నేర్పిన కవితా గుణాల్ని ఎండగట్టించిన సుధాకర్. ఈ లెసన్ కోడింగ్లో ఎండ అంటే ఎండ్లూరి సుధాకర్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఎండ్లూరి సుధాకర్ ప్రకాశం జిల్లా కనిగిరి తాలూకా రావికుంటపల్లెలో జన్మించారు. దీనికి కోడ్. ఎండలోని ప్రకాశం కన్నా తలుక్కుమనే రావికుంట ఉంది. ప్రకాశం జిల్లా, కన్నా కనిగిరి, తలుక్కు తాలూకా, రావికుంటపల్లె. ఓకే. నెక్స్ట్, ఈయన పేరెంట్స్ ఎండ్లూరి దేవయ్య, శాంతాబాయి. దీనికి కోడ్. ఎండలో దేవా అని శాంతంగా ప్రార్థించలేం. దేవా ఎండ్లూరి దేవయ్య, శాంతాబాయి. ఓకే. నెక్స్ట్, ఉన్నత చదువులు చదివిన ఎండ్లూరి సుధాకర్ జాషువా రచనలపై పరిశోధన చేసి PhD పై పట్టా పొందారు. దీనికి కోడ్. ఎండలో సుధా జ్యూస్ యొక్క pHను పరిశోధన చేశాడు. ఇక్కడ జ్యూస్ అంటే జాషువా, pH అంటే PhD. నెక్స్ట్, ఈయన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో, కేంద్రీయ విశ్వవిద్యాలయంలో లెక్చరర్గా, అసోసియేట్ ప్రొఫెసర్గా, శాఖాధిపతిగా సుమారు 30 సంవత్సరాలు పనిచేశారు. దీనికి కోడ్. అసలు ప్రాపర్ ఎండ కేంద్రీయంగా లెక్కగా ఉన్నప్పుడే నీడలు హైట్గా కాదు, పొట్టిగా, సుమారు 30 శాఖలు కాకుండా సింగిల్ శాఖగా కనిపిస్తుంది. అసలు ప్రాపర్ అసోసియేట్ ప్రొఫెసర్ ఎండ్లూరి సుధాకర్ కేంద్రీయంగా, కేంద్రీయ విశ్వవిద్యాలయంలో, లెక్కగా, లెక్చరర్గా, హైట్ అంటే హైదరాబాద్, పొట్టిగా, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో, సుమారు 30 శాఖలు అంటే 30 సంవత్సరాలు, సింగిల్ శాఖగా అంటే శాఖాధిపతిగా చేశారు. నెక్స్ట్, ఈయన జాషువా పరిశోధన కేంద్రం తరపున సుమారు 20 గ్రంథాలకు సంపాదకత్వం వహించారు. దీనికి కోడ్. ఎండలో జ్యూస్ అమ్మి సుమారు 20 రూపాయలు సంపాదించాడు. జ్యూస్ జాషువా పరిశోధన కేంద్రం సంపాదించాడు, సంపాదకత్వం. నెక్స్ట్, ఈయన బిరుదులు కవిరత్న, నవయుగ వచన కవితా చక్రవర్తి. దీనికి కోడ్. ఎండలో కవిరత్నం లాంటి వాచ్ను నవచక్రవర్తికి బహుమతిగా ఇచ్చాడు. ఇక్కడ వాచ్ను నవచక్రవర్తికి అంటే నవయుగ వచన కవితా చక్రవర్తి అని. నెక్స్ట్, రచనలు. వర్తమానం, మల్లెమొగ్గల గొడుగు, కొత్త గబ్బిలం, వర్గీకరణీయం, గోసంగి, నల్లద్రాక్ష పందిరి, అటజని గాంచే యాత్రా కవిత్వం, జాషువా సాహిత్యంపై విశ్లేషణ. దీనికి కోడ్. వర్తమానంలో కొత్త గబ్బిలం ఎండలో నల్లద్రాక్ష జ్యూస్ తాగి, సాహిత్యంపై విశ్లేషణ చేసి, మల్లెమొగ్గల గొడుగుతో ఆటాడుతూ యాతన లేకుండా గోసాలను వర్గీకరణ చేసింది. నల్లద్రాక్ష పందిరి జ్యూస్ జాషువా, ఆటాడుతూ యాతన లేకుండా, అటజని గాంచే యాత్ర కవిత్వం, గోసాల, గోసంగి. ఓకే. లాస్ట్ వన్. ప్రస్తుత పాఠం నల్లద్రాక్ష పందిరి కవితా సంపుటిలోనిది. దీనికి కోడ్. ఎండాకాలంలో నల్లద్రాక్ష శాంపుల్ జ్యూస్ 20 రూపీస్. నల్లద్రాక్ష పందిరి శాంపుల్ అంటే కవితా సంపుటి. ఓకే. ఇవ్వండి ఈ లెసన్ యొక్క కవి పరిచయం కోడింగ్స్. మీకు కనుక ఈ కోడింగ్స్ నచ్చినట్లయితే సపోర్ట్గా ఒక లైక్ అండ్ షేర్ కొట్టండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.